హైదరాబాద్ కు తరలించారు తెలంగాణ పోలీసులు. అఘోరి వర్షిణీలకు సనాతనవాదులు నిరసన సెగ తగిలే అవకాశాలున్నాయని తెలుస్తుంది. దీనికి తోడు అఘోరికి వ్యతిరేకంగా ట్రాన్స్జెండర్స్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళను అఘోరి బెదిరించినట్లు కేసు నమోదైంది. తల్వార్ గన్ తో బెదిరించినట్లు ఓ బాధితురాలు ఫిర్యాదు చేసింది. పూజలు చేస్తానంటూ అఘోరి బాధితురాల దగ్గర 10 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అఘోరి శ్రీవర్షిని అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించారు పోలీసులు. ఇక ఉత్తరప్రదేశ్ లో అరెస్ట్ అయిన అఘోరిని హైదరాబాద్ కు తరలించారు తెలంగాణ పోలీసులు. అఘోరి వర్షిణీలకు సనాతనవాదుల నిరసన సెగ తగిలే అవకాశాలున్నాయని తెలుస్తుంది. దీనికి తోడు అఘోరికి వ్యతిరేకంగా ట్రాన్స్జెండర్స్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళను అఘోరి బెదిరించినట్లు కేసు నమోదైంది. తల్వార్ గన్ తో బెదిరించినట్టు ఓ బాధితురాలు ఫిర్యాదు చేసింది. పూజలు చేస్తానంటూ అఘోరి బాధితురాలి దగ్గర 10 లక్షలు తీసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అఘోరి శ్రీవర్షిణిని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ లో అరెస్ట్ అయిన అఘోరిని హైదరాబాద్ కు తరలించారు తెలంగాణ పోలీసులు. అఘోరి వర్షిణీలకు సనాతనవాదుల నిరసన సెగ తగిలే అవకాశాలున్నాయని తెలుస్తుంది. దీనికి తోడు అఘోరికి వ్యతిరేకంగా ట్రాన్స్జెండర్స్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళను అఘోరి బెదిరించినట్లు కేసు నమోదైంది. తల్వార్ గన్ తో బెదిరించినట్లు ఓ బాధితురాలు ఫిర్యాదు చేసింది. పూజలు చేస్తానంటూ అఘోరి బాధితురాల దగ్గర 10 లక్షలు తీసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అఘోరి శ్రీవర్షిణిని అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. మరి కాసేపట్లో మోకిలా పోలీస్ స్టేషన్ కి అఘోరితో వివాహం ఆడినటువంటి శ్రీవర్షిని ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకురానున్నారు. మధ్యాహ్నం 12 గంటల లోపు ఇద్దరిని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ఇద్దరిని విడివిడిగా ఎంక్వైరీ చేసేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ తెలుగు రాష్ట్రాల్లో కాంట్రవర్షియల్ అయిన తర్వాత మేము కేదార్నాథ్ వెళ్లిపోతా ఉన్నాము. ఇంకెప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టము. ఏ కాంట్రవర్షియల్ ఇష్యూస్ లో మేము తలదూర్చము. ఇప్పటికే తీవ్ర వివాదం అవుతున్నటువంటి అంశం. ఇకపై మా ముందు ఏదైనా తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారం చేస్తే మేము చావడానికైనా సిద్ధంగా ఉన్నాము. ఇదే వాహనంలో పెట్రోల్ పెట్టుకొని తిరుగుతా ఉన్నాము. ఇంకోసారి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయకండి అంటూ ఒక మెసేజ్ ఇచ్చి కేదార్నాథ్ వైపు వెళ్తూ ఉండగా యూపీ పోలీసులు ఇటు హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మార్గ మధ్యంలో మోకిలా పోలీసులు వెళ్లి అఘోరి వాహనాన్ని అడ్డుకొని అఘోరి రైట్ సైడ్ డ్రైవింగ్ సీట్ లో, లెఫ్ట్ సైడ్ శ్రీవర్షిని ఉండడంతో డ్రైవింగ్ సీట్ లో నుంచి బలవంతంగా అఘోరిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తెలంగాణ మోకిలా పోలీస్ స్టేషన్ కి తరలిస్తా ఉన్నారు. మరి కాసేపట్లో మోకిలా పోలీస్ స్టేషన్ కి చేరుకున్న తర్వాత ఏదైతే బాధితురాలు వినీత ఈ 10 లక్షల విషయంలో పూజ పేరుతో ఉజ్జయిని తీసుకెళ్లి అక్కడ బంధించి బెదిరించి కత్తులున్నాయి, గన్లున్నాయి, దీంతో నేను చంపేస్తాను,
మీ పూజ మొత్తం మీ కుటుంబానికి విఫలం అవుతుంది, మీ కుటుంబం అంతా రోడ్డు మీదకి వస్తుందంటూ కూడా బెదిరించి నా దగ్గర డబ్బులు వసూలు చేసింది. 15 లక్షలు డిమాండ్ చేసి విడతల వారీగా 10 లక్షలు తన నుంచి బలవంతంగా తన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయించుకుందనే ఒక ఆరోపణల పైన అఘోరి పైన ముఖ్యుల పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదవ్వడం జరిగింది. అప్పటి నుంచి పోలీసులు విచారణ పేరుతో తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ అందుబాటులో లేకపోవడంతో తను కేదార్నాథ్ వెళ్లిపోతే మళ్ళీ అక్కడ పట్టుకోవడానికి కష్టంగా మారుతుందన్నటువంటి పోలీసులు స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి తను చివరిగా ఎక్కడ మెసేజ్ ఇచ్చింది, ఏ ప్రాంతం నుంచి ఇచ్చింది అనే దానిపై కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని మోకిల్లా పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి అఘోరిని అదుపులోకి తీసుకొని మరి కాసేపట్లో మోకిల్లా పోలీస్ స్టేషన్ కి తీసుకురానున్నారు. ఇప్పటికే అఘోరి వ్యవహారం పైన హిజ్రాలు, ట్రాన్స్జెండర్లు, జోగినీలు, హిందూ వ్యవస్థ, శివుడి భక్తులందరూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. కేవలం ఒక అవతారాన్ని అడ్డు పెట్టుకొని మహిళలను ట్రాప్ చేసి తన కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే శ్రీవర్షిణిని పెళ్లి చేసుకుని ఈ నాటకం అంతా క్రియేట్ చేస్తా ఉన్నారు. ఒరిజినల్ అఘోరీలు సొసైటీలోకి రారు, పబ్లిసిటీ కోరుకోరు, ఈ రకంగా కాంట్రవర్షియల్ ఇష్యూస్ ని క్రియేట్ చేయరు, అమ్మాయిలని ట్రాప్ చేయరు. వీటన్నిటికీ దూరంగా ఉండడం కోసమే ఈ అఘోరి శిక్షణ పొందేటువంటి వీళ్ళు ఇప్పుడు అఘోరి అవతారం అని చెప్పుకొని అమ్మాయిలని ట్రాప్ చేస్తా ఉన్నారు. ఏ సందర్భంలో అవకాశం దొరికినా కూడా ఏదో ఒక అమ్మాయితో ఈ అఘోరి ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉందంటూ కూడా వరుసగా ఈ ఫిర్యాదులు నమోదవుతా ఉన్నాయి. ముందుగా రాధిక అనే మహిళ తనను మొదట వివాహం ఆడి నన్ను వదిలేసి తిరిగి వేరే అమ్మాయి మెడలో తాళి కట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తను ఉమెన్ కమిషన్ లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ పూజల పేరుతో ఉజ్జయిని తీసుకెళ్లి బెదిరించి డబ్బులు వసూలు చేసినటువంటి వ్యవహారంలో కూడా ఈ రోజు అరెస్ట్ చేసి మరి కాసేపట్లో మోకిల్లా పోలీస్ స్టేషన్ కి తీసుకురానున్నారు. సునీత. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.